సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. చై శామ్ విడిపోయారు. శామ్ ఒంటరిగా ఉన్న చైతు మాత్రం శోభితా ధూళిపాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో సమంత అసూయపడుతుందా అన్న డౌట్ ఎవరికైనా వస్తే లేదు అంటోంది. అసలు దాని గురించి ఆలోచనే లేదంటోంది శామ్. మాజీ భర్త గురించి ఇంకేం మాట్లాడింది శామ్ చూద్దామా? చైతు శోభిత ప్రేమ పెళ్లి టాపిక్ రాగానే అందరికీ మాజీ భార్య సమంత గుర్తుకొస్తోంది. ఈ కొత్త బంధం పాత బంధం దగ్గరకు తీసుకెళ్తోంది. ఎవరికి తోచినట్టు వాళ్లు స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చైతుతో రిలేషన్షిప్ నుంచి బయటకొచ్చిన జీవితం సాగడం ఎలా ఉందని అడిగితే బయటకు రావడానికి ఎంతో శ్రమించానని చెప్పింది. మాజీ భర్త కొత్త బంధంపై అసూయ పడుతున్నారా అని ప్రశ్నించగా తన జీవితంలో అసూయకు తావులేదని, అసూయే అన్ని చెడులకు మూలమని సమాధానం చెప్పింది. చైతు టాపిక్ ఎప్పుడొచ్చినా శామ్ సింపుల్ గా చెప్పినా అందులో చాలా పవర్ఫుల్ మీనింగ్ ఉంటుంది. ఇండైరెక్ట్ గా సెటైర్ వేసిందా అనిపిస్తుంది. సిటాడెల్ ప్రమోషన్ లో కో స్టార్ వరుణ్ ధావన్ మాట్లాడుతూ అవసరం లేకపోయినా ఎక్కువ దేనికోసం ఖర్చు పెట్టారు అని అడిగితే మాజీకిచ్చిన ఖరీదైన కానుకలు అని బదులిచ్చింది. విడాకుల తర్వాత చైతూకిచ్చిన బహుమతులకు వెలకడతావా అంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. చైతూ శామ్ విడిపోయి 3 ఏళ్లు దాటినా చైతూ గతంలోకి వెళ్లి శామ్ను గుర్తు చేసుకుందే లేదు. ఇద్దరం బాగానే ఉన్నాం కదా అని ఓ సందర్భంలో అన్నాడు. అయితే శామ్ మాత్రం అప్పుడప్పుడు సెటైర్స్ విసురుతూ ఉంటుంది. కరణ్ జోహార్ షోలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నేను మాజీ ఒకే గదిలో ఉంటే పక్కన కత్తులు ఉండకపోవడం మంచిదని చెప్పింది. విడిపోయిన తర్వాత చైతు అంటే ఎంత కోపంగా ఉందో చెప్పకనే చెప్పింది శామ్. దగ్గరలో కత్తులుంటే పొడి చేస్తానన్నంత కోపం సమంతలో ఉందా అంటూ చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇదంతా చూస్తుంటే గత జ్ఞాపకాలు శామ్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయనిపిస్తుంది.